అందరికీ నమస్కారం. నేను మీ రాజుని. గత కొన్ని రోజులుగా కానీ సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ 2024 కానీ ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కానీ ఇంతకుముందు తెలియదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని చాలా బాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ యొక్క టాలెంట్ని ఏదో ఒకటి దాగి ఉంటుంది కదా, పాట పాడడము, డ్యాన్స్ చేయడము, కుకింగ్, ఫుడ్ తినడము, ప్రతి ఒక్కటి వాళ్ళ అభిరుచి తగ్గట్టుగా. సపోజ్ నేనే ఉన్నా, తగ్గట్టుగా వీడియో మాట్లాడడం అలాంటివి కొన్ని ఉంటాయి. కెమెరా ముందు మాట్లాడాలని ఒక రకంగా ఉంటాయి, కానీ వాళ్ళ ప్రతిభ టాలెంట్ అనేది దాగదు కదా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. అది నిరూపించుకోవడానికి కూడా చాలామంది కష్టపడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ఒక్కోసారి దేవుడు అనేది అవకాశాలు మనకి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య బాగా రీసెంట్గా ట్రెండింగ్లో ఉండేది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ డ్యాన్స్ చేసేవి కానీ, రీల్స్ కానీ ట్రెండింగ్. అసలు వాళ్ళ యొక్క టాలెంటు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా అర్థమైంది. ఏదైనా మంచిగా ఉపయోగించుకుంటే చాలా బాగా నీట్గా మనకు మంచిగా పేరు వస్తుంది, మంచిగా డెవలప్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రతిభ కూడా మనకి ఇతరులకి మన ఇంత ఉందా అని వాళ్ళకి కనబరచవచ్చు. చెప్పుకోవడానికంటే ప్రతిభ అనేది చూస్తే వాళ్ళకు కూడా కనుక్కుంటారు కదా. అదేవిధంగా మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే టీ అంటే తప్పుగా అనుకోవాకండి, కొన్ని కోట్లు వాళ్ళకి టర్న్ ఓవర్ అవుతూ ఉంటుంది పెద్ద పెద్ద టీ షాపులలో కానీ. అదేవిధంగా ఇప్పుడు చాలామంది గుజరాత్లో కూడా ఒక వ్యక్తి మంచి స్టైల్లో, ఆయన తగ్గ స్టైల్లో టీ పెడతా సోషల్ మీడియాలో వీడియోలు తీసి అప్లోడ్ చేయడం వల్ల వేరే వాళ్ళు అట్లా చాలామంది చూసి మంచి ట్రెండింగ్లో వచ్చాడు. అతను పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు కూడా తీసుకుపోయి ఆయన చేత, రతన్ టాటా కూడా తన చేత టీ పెట్టించుకొని చాలా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియాలలో ట్రెండింగ్ అయ్యేది వేరే అతను కూడా ఆయన యొక్క టాలెంట్, ఆయన స్టైల్లో ఆయన టీ పెడతా కానీ టీ పెట్టడం కానీ ఇలా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది చూసినప్పటి నుంచి నాకు కలిగే ఒకే ఒక విషయం ఏంటంటే, ఇంత ప్రతిభ అనేది మన టాలెంట్ సోషల్ మీడియా ఉండబట్టే కదా ఇతరులకు మనకి తెలిసేది, లేకపోతే తెలిసేది కాదు కదా అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతిభని కనబరచలేకపోవడం కూడా ఒక రకంటి శాపం అనొచ్చు. ఇలాంటి ఉండడం వల్ల మనకి చాలా పడుతుంది. అంతేకాకుండా ఈ సోషల్ మీడియాలో చాలామంది కూడా తమ యొక్క జీవితాలు చాలా బాగుపడ్డాయి, నాశనం చేసినవి కూడా ఉండరు, నెగిటివ్ కూడా ఉంది, కానీ ఎక్కువ శాతం మనం మంచిగా వాడుకుంటే చాలా ఉపయోగపడుతుంది. అదొక్కటే నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వీడియో తీసింది ఆ టీ పెట్టడం కానీ. ఇప్పుడు వీడియో ప్లే చేస్తా చూడండి. ఎంత అద్భుతంగా అతని యొక్క టాలెంట్, అంటే అతను చేసే వృత్తిని కానీ చాలా లవ్ చేస్తా, చాలా ఇష్టపడతా, స్టైల్గా అంత అద్భుతంగా టీ పెట్టి జనాలకు అందిస్తున్నానంటే మూలికల ద్వారా చెట్టు మొక్కలతో టీ చాలా బాగుంది. నాకు అనిపించింది ఒకసారి నా టీ తాగాలని. ఎనివే మొత్తాన్ని కుదిరినప్పుడు తాగొచ్చు. అందుకోసమని మీలో ప్రతిభని ఎప్పుడు కనబరుస్తూ ఉండండి. డోంట్ నెగ్లెక్టెన్స్. మన గురించి మనకు తెలుసు కదా. అందుకోసమని ఎవరు ఇతర మీద ఆధారపడబాకండి. కంపేర్ అసలు చేసుకోబాకంటున్నాడు. కంపేర్మెంట్ అనేది చేసుకోబాకండి. అలా కంపేర్ అంటే వాళ్ళ ప్రతిభ వాళ్ళది, మన ప్రతిభ మనది. ఇలా వీడియోలు తీస్తూ మనకి అప్లోడ్ చేయడం ద్వారా ఒక్కొక్కసారి నాకు ఇంతకుముందు ఫస్ట్ ఛానళ్ళల్లో నెలకి 25,000 వచ్చాయి. అమౌంట్ అనేది చెప్పకూడదు. అందుకోసమని ఇతరులతో మనం కంపేర్ చేసుకుంటా కంపేర్ చేసుకోబాకండి. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. మొత్తానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన యొక్క ప్రతిభ అనేది ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ బాగా మంచిగా నీట్గా ఉండాలి. అదీగాక నిరుత్సాహపడడం కూడా అది పెద్ద శాపం. ఏది ఏమైనప్పటికీ జరుగుతూ ఉంటాయి. దాని గురించి లైక్ తీసుకోవడం మేలు. ఇప్పుడు కాకపోతే రెండోసారి చేసుకుందాం, అంత మాత్రాన మనం బాధపడతా. అంతేగాని నెగిటివ్ మార్గాలు తీసుకొని బాధపడి ఇలాంటివి చేసుకోకపోవడమే మేలు. మొత్తానికి నేను ఛానల్ ఎక్కువ శాతం ఫుడ్ వీడియోస్ పెడదాం అనుకో. అందుకోసమే నేను ఫుడ్ వీడియో కానొచ్చినప్పుడే అప్లోడ్ చేద్దాం అనిపించింది. ఎనివే మొత్తానికైతే ఆ వీడియో చూసిన కాడి నుంచి నాకు చాలా ఆనందం కలిగించింది. మెయిన్గా ఈ సోషల్ మీడియా ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంది. పక్కన ఇతరులు వేరే ఊర్లో జరిగిన విషయాలు తెలుసుకోవడానికి కానీ, నిజాయితీగా జరిగిన విషయాలు కనబరచడానికి కానీ, పోరాడటం కానీ, న్యాయం జరగడానికి కానీ చాలా రకాలుగా ఉపయోగపడతాం. అందుకోసమని మనలో ఉండే చాలా రకాల పిరిగితనాలు మానుకోండి. స్వేచ్ఛ భావన అనేది కలిసిమెలిసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బై బై.